చిన్నపిల్లలు ఎప్పుడు ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు అని చాలా బాధపడుతూ ఉంటాం గదా మనము. కానీ ఒక్కటేంటంటే ఇలాంటి టాయ్ ఏదన్నా ఒకటి మనం వాళ్ళకి సజెస్ట్ చేశామనుకో, సింపుల్ ఫోన్స్ కూడా పక్కన పెట్టేసి ఇలాంటి టాయ్స్‌తోనే ఆడుకుంటారు. కాబట్టి ఇలాంటి టాయ్స్ యాక్టివిటీస్ ఇంట్లో ఒక 2, 3 ఉంటే సరిపోతుందనిపించింది నాకైతే. ఈ గిఫ్ట్ అయితే మా పాప బర్త్‌డేకి వాళ్ళ మామ తెచ్చారు. సో, తెచ్చి తనకి ప్రెజెంట్ చేయడం సరిపోయింది. తను ఎలా ఆడాలి ఏంటి అని కూడా చెప్పిచ్చాడు. ఆడుకుంటుంది. సో, తను గూడా నాకు చెప్తోంది. అంటే మమ్మీ నువ్వు కూడా అలా ఆడు మమ్మీ, ఫిషెస్ పట్టుకో మమ్మీ, కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్తోంది. సో, చిన్న పిల్లలకి ఏదన్నా గిఫ్ట్ ఇస్తే యూజ్‌ఫుల్‌గా ఉండాలని నాకు అప్పుడే అర్థమైంది. చూసారా ఎంత బావుంది కదా! అదేంటో ఈ గిఫ్ట్ మా పాపకేమో గానీ నాకు బాగా యూజ్ అయింది. సో, మా పాపతో పాటు నేను కూడా ఒక సైడ్ కూర్చొని ఫిషింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఏం లేదు సింపుల్‌గా ఇంట్లో ఏం చేయాలో తోచినప్పుడు మన ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఇలా కూర్చొని ఫిషింగ్ చేయడమే అంతే. బట్ ఈ టాయ్ అయితే 100% చెప్తున్నా వర్త్ అనిపించింది. సో, లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను కనుక్కొని చెప్పడానికైతే ట్రై చేస్తాను. బట్ యాక్చువల్లీ నాకు లింక్ ఎక్కడుందో అసలు నాకైతే ఐడియా లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా సెర్చ్ చేశాను. నాకు ఇంత పర్ఫెక్ట్ అండ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్న ప్రోడక్ట్ అయితే నాకు కనిపించలేదు కాబట్టి నేను ట్యాగ్ చేయడం లేదు. ఒకవేళ మీరు పిల్లలకి మొబైల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే, ఇలాంటి గిఫ్ట్ కావాలి అనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ట్రై చేస్తా లింక్. అంటే ఏ వెబ్‌సైట్‌లో కొన్నారు ఏంటి అన్నది కనుక్కుంటాను. అంతేకాని ఇది నేనైతే కొన్నది కాదు. మా పాపకి బర్త్‌డేకి గిఫ్ట్. సో, మా పాప అయితే చాలా హ్యాపీ. టుడే మా పాపది బర్త్‌డే కూడా విష్ చేయండి. సో, చాలా హ్యాపీగా ఉంది. మా చిట్టి తల్లికి అప్పుడే 4 ఇయర్స్. ఇంకొక 1 ఇయర్, ఇంకొక 6 మంత్స్‌లో అలా స్కూలుకి కూడా వెళ్ళిపోతుంది కదా! అదేంటో తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్నే అయిపోతాను. ఎలా అయినా పిల్లలు మనం చూస్తున్నట్టే ఎదిగిపోతూ ఉంటారు. చూడండి మా పాప చిన్నప్పటి నుంచి ఇప్పుడు 4 ఇయర్స్ వచ్చేసరికి అదేంటో బర్త్‌డే పార్టీ అంటే అదొక ఫెస్టివల్ లాగా అయిపోయింది నాకైతే లిటరల్లీ. ఫెస్టివల్‌కైనా మనము ఏదైనా కాంప్రమైజ్ అవుతామేమో కానీ పిల్లల విషయంలో అయితే అస్సలు కాంప్రమైజ్ అనేదే లేదనిపిస్తుంది. నేనైతే అంతే అబ్బా! మా పాపకి బాగా బర్త్‌డే అంటే నాకు నచ్చినట్టు తనకి షాపింగ్ చేయించడం, తనకు నచ్చినవన్నీ కొనివ్వాలి అనుకున్నాను. ఈ బర్త్‌డే అయితే నాకు నచ్చినట్టు చాలా హ్యాపీగా, ప్లెజెంట్‌గా జరిగింది. సో, మన పిల్లల బర్త్‌డే అయినా, మనకు నచ్చిన వాళ్ళ ఏదైనా అకేషన్ అయినా మనకి ఇలాగే అనిపిస్తుంది కదా! చూసారా చిన్న పిల్లలు బాగా హ్యాపీగా ఇలా ట్రాలీలాగా ఈడ్చుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. దానికి వీల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకైతే నచ్చేసింది ఈ ప్రోడక్ట్ అయితే. సో, వర్త్ అనిపించింది. సో, మేబీ కాస్ట్ ఎంతుండొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూద్దాం.